అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 20వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 12:30 తర్వాత 12:40 తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే. సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి ఎలాంటి విషయాలలో ఆశ్చర్యం కలిగిస్తుంది, సింహరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభాలు ఏంటి, వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క గోచారాన్ని కనుక మనం గమనించినట్లయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాల ప్రకారం ఈ రాశి వారికి గోచారం అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడు కూడా అంటే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. కష్టపడేటువంటి మనస్తత్వం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులని చెప్పుకోవచ్చు. అంతేకాదు సింహరాశి వారు చాలా మంచి తెలివితేటలతో పాటు హార్డ్ వర్క్ని కూడా చేసేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా హార్డ్ వర్క్ని కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ రాశిలో జన్మించిన వారికి బంధుత్వాలను కాపాడుకోవడంలో చాలా మంచి పట్టు ఉంటుంది. ఎంత కష్టమైనా సరే తాము ఒక్కసారి తన యొక్క బంధం అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులను నిలుపుకోవడానికి, ఆ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ శ్రమపడుతూ ఉంటారు. అలానే కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందడం కోసం కూడా ఈ రాశి వారు చాలా ఎక్కువగా అంటే శ్రమను కూడా తీసుకుంటూ ఉంటారు. బంధుత్వాలు కాపాడుకోవడానికి ఎక్కువగా శ్రమ తీసుకుంటూ ఉంటారు ఈ రాశివారు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆలోచన విధానం అనేది ఉంటుంది. అంటే ఎక్కువగా ఆలోచిస్తారు. కుటుంబం గురించి కానీ ఫ్యామిలీస్ గురించి కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు. అలానే వీరి యొక్క కుటుంబంలో అయినా సరే, వీరు స్నేహితులతో అయినా సరే వీరు చాలా బాగుంటారు. స్నేహితులతో కూడా ఎక్కువగా కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా శ్రమ అనేది అనిపించదు. అది ఎంత హార్డ్ అయినా సరే వర్క్ చేస్తారు, కానీ శ్రమ అనే మాట ఫీల్ అవ్వరు. వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు వీరికి కోపం అనేది అధికంగా వస్తూ ఉంటుంది. కోపం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ వీరికి కోపం అనేది ఎప్పుడు పడితే అప్పుడు రాదు. ఏదో ఒక అంటే రీజనబుల్గా వస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కోపం అనేది వస్తుంది, కానీ ప్రతిసారి కోపం అనేది రాదు. సమాజంలో మాత్రం వీటి కోపిష్టి వారిలాగా మాత్రమే ఉండిపోతారు. సమాజానికి వీరు కోపిష్టిలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తులు కోపిష్టి వారు కాదు. ఈ వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. కనుక ఈ రాశిలో జన్మించిన వారికి కోపం అధికంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఇక కోపిష్టి వారు అని ముద్రను వేస్తూ ఉంటారు. కానీ ఈ రాశిలో జన్మించిన వారు దగ్గర నుండి వీరిని చూస్తే కనుక ఎవరు కూడా అలా అనుకోరు. ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. వీరిని దగ్గర నుండి చూసిన వారు పొరపాటున కూడా వీరి కోపిష్టి వారు అని అస్సలు అనుకోరు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆ విధంగా చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు. వీరు కోపిష్టి వారు కాదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే మంచిగా ఉండాలి, ఏదైనా సాధించాలి, జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి తపన, కోరిక అధికంగా ఉంటుంది. ఇక దానితో పాటు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు అయినా సరే శుభవార్తలు అనేటివి ఈ సమయంలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో శుభవార్తలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క రాశి వారికి
గోచారం అనుకూలంగా ఉంది. ఈ యొక్క రాశి వారికి కనుక ఈ సమయంలో మీరు ఏది చేసినా ఏదైనా సాధించాలని అనుకున్నా కలిసి వచ్చేటువంటి లక్షణాలను అధికంగా ఉన్నాయి. ఏది చేసినా సరే తప్పకుండా కలిసి వస్తుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి గోచారం అనేది నడవడం వలన ఏదైనా అనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా, లేదా వీరు ఏదైనా సాధించాలి అనుకున్నా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఈ సమయం గోచారమైనటువంటి అద్భుతంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా బాగా ఉండడం వల్ల దైవానుగ్రహం కూడా వీరికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరికి మధ్యాహ్నం 12:40 తర్వాత మాత్రం ఒక శుభవార్త తెలుస్తుంది. ఇంతకుముందు ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో ఏవైనా గొడవలున్నా, ఆస్తి తగాదాలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉండటం వలన, గోచారం అనేది అనుకూలంగా ఉండటం వలన మీకు ఈ సమయం అద్భుతమైనటువంటి విధి విధానం కనిపిస్తుంది. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఖచ్చితంగా ఏదైనా సరే ఒకటి మనసులో అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా 100కి 100% కూడా సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఇక ఏవైనా ఇతర సమస్యలు ఉన్నా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో వీరు విముక్తిని పొందుతారు. ఇక ఈ రాశి వారు తప్పకుండా మంచి ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గోచారం అనుకూలంగా ఉండడం వలన వీరు ఏదైనా సరే ఒకటి అనుకుంటే కనుక ఇక ఈ రాశి వారికి ఏదైనా తగాదాలు, సమస్యలు, అత్త కోడళ్ళ మధ్య గొడవలు అయినా, భార్యాభర్తల గొడవలైనా, దాంపత్య జీవితంలో ఉండే గొడవలైనా, ఇలాంటివి ఏ సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. చాలా సంతోషంగా కూడా ఉండగలుగుతారు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఉండేటువంటి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది తప్పకుండా లభించి తీరుతుంది. అలాగే వీరికి గోచారం అనేది అనుకూలంగా ఉండడం వలన, గోచార ఫలితాలు అనుకూలంగా ఉండటం వలన జీవితం అనేది వీరికి నచ్చిన విధానంగా మారిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి గోచారం అనుకూలిస్తుంది. కనుక వీరికి ఈ సమయంలో నూతనంగా వ్యాపారాలు చేయాలన్నా, నూతనంగా ఏదైనా మొదలు పెట్టాలన్నా అన్నింటిలో కూడా విజయం కలుగుతుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక తెలుసుకున్నారు కదా, సింహరాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత శుభవార్త వస్తుంది. నూతనంగా ఉద్యోగం కోసం సెర్చ్ చేసేవారు కావచ్చు, నూతనంగా ఉద్యోగం కావాలనుకునే వారు కావచ్చు, నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కావచ్చు. ఖచ్చితంగా ఈ సమయంలో వీరికి విజయాలు అనేటివి ఉంటాయి. విజయం అనేది అందుతుంది. ఏ పని చేసినా సరే అద్భుతంగా ఉంటుంది. అలానే మీరు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. కనుక శ్రమకు కలిగినటువంటి శ్రమ వీరెంత చేస్తే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం అయితే ఖచ్చితంగా పొందుతారు. కనుక ఎక్కువగా కష్టపడడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీరు కష్టపడతారు, కానీ ఇంకాస్త ఎక్కువ కష్టపడితే ఇంకా కాస్త ఎక్కువ ప్రతిఫలం అనేది ఉంటుంది. ఒకవేళ ఎంత శ్రమ చేసినా సరే మీకు కష్టానికి తగిన ప్రతిఫలం మీకు ఇంకా రావట్లేదు అంటే మీరు ఖచ్చితంగా నవగ్రహాలను పూజించండి. ఏదైనా గ్రహ దోషం ఉన్నా సరే, గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా సరే అవన్నీ కూడా తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత అనేది కలుగుతుంది. కాబట్టి సింహరాశి వారికి మొత్తానికి ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా గొప్ప వ్యక్తులని చెప్పుకోవచ్చు. అంతేకాదు సింహరాశి వారు చాలా మంచి తెలివితేటలతో పాటు హార్డ్ వర్క్ని కూడా చేసేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎక్కువ హార్డ్ వర్క్ని కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ రాశిలో జన్మించిన వారికి బంధుత్వాలను కాపాడుకోవడంలో చాలా మంచి పట్టు ఉంటుంది. ఎంత కష్టమైనా సరే ఒకసారి తన యొక్క బంధం అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులను నిలుపుకోవడానికి, ఆ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ శ్రమ పడుతూ ఉంటారు. అలానే కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందడం కోసం కూడా ఈ రాశివారు చాలా ఎక్కువగా శ్రమను కూడా తీసుకుంటూ ఉంటారు. బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎక్కువగా శ్రమ తీసుకుంటారు ఈ రాశివారు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆలోచన విధానం అనేది ఉంటుంది.